హైడ్రాతో అందరినీ వణికించిన ఊహించని రీతిలో హైదరాబాద్లో ఇల్లు కూల్చినాం. కావాలంటే మీరు గూగుల్లో వెతికి చూసుకోండి. ఇరాన్ ఇజ్రాయెల్ విధ్వంసాలతో దీన్ని పోల్చుకోండి. ది హిందూ కాంక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, నివరపోయిన సీనియర్ సంపాదకుడు ఎన్ రామ్, హిట్లర్ ఆదర్శమన్న కామెంట్లపై ఇప్పటికే దుమారం అంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం. మనకి చూడండి ఒకసారి, మీకు నయా హిట్లర్ చూపిస్తా చూడండి ఒకసారి ప్రజలారా. సో చూడండి, చూసిరా నయా హిట్లర్ ఎట్లా ఉన్నాడు? మంచిగా చిన్న చిన్న మూసం పెట్టుకొని ముద్దు ఉన్నాడు. నిజంగా రేవంత్ రెడ్డి కానీ హిట్లర్నే బాగున్నాడు. ఇక ఈస్టర్నే బాగున్నాడు రేవంత్ రెడ్డి. సో అలా హిట్లర్ లాగా ఇట్లా పోయిస్తూ ఉన్నాడు. ఇక సో ఇట్లనే ఎక్కువ కొడుతూ ఉన్నాడు. చూడండి ఎట్లా ఉన్నాడో. ఇక్కడికి విషయం చూస్తే నిజంగా రేవంత్ ఉద్దీను, రేవంత్ నాయుడు, రేవంత్ హిట్లర్ మొత్తం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండి తెలంగాణ ఇజ్జత్ తీస్తుండు. బరాబర్ చెప్పాలంట ఇజ్జత్ తీస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? ఇరాను హైడ్రా, ఇరాన్ యుద్ధంలో ఎట్లయితే ఇల్లు కూలిపోయినాయో, ఎట్లయితే కూల్చివేతలు చేసిర్రో, సో హైదరాబాద్లో కూడా గూగుల్లో మీరు సెర్చ్ చేయండి, గూగుల్లో మీరు ఇరాన్ సెర్చ్ చేయండి, అదేవిధంగా హైదరాబాద్లో హైడ్రా డిమాలిషన్ సెర్చ్ చేయండి. ఇరాన్ కంటే ఎక్కువ కూడా హైదరాబాద్ను ఇల్లు కూల్చినామని చెప్పి ఒప్పుకుంటున్న రేవంత్ రెడ్డి. అంటే చూడండి, వాస్తవానికి అక్రమ కట్టడాలు కూల్చేయాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం, అది వాస్తవమే. కానీ మీరు అక్రమ కట్టడాల పేరు చెప్పి బడా బాబుల ఇల్లు ఏమో కూల్చివేస్తలేరు. మీ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు మాత్రం కూల్చవు, పేద ఇల్లు మాత్రం కూలుస్తావు. సల్కంచెరులో ఉన్న ఫాతిమా కాలేజీ మాత్రం కూల్చవు. సో ఇక్కడ ఉన్న పేదవాళ్ళ ఇల్లు మాత్రం కూలుస్తావు, వెలుగుమట్టలో ఉన్న ఇల్లు మాత్రం కూలుస్తావు. సో ఇది ఈయన రాజకీయ నీతి, ద్వంద్వ నీతి. సో మళ్ళీ ఈయన ఎవరితో పోల్చుకుంటా ఉన్నాడు? హిట్లర్తో పోల్చుకుంటాడు. ఆయన ఎవరు మరి? ఆయన ఎవరు? నయరూప రాక్షసుడు, యూదులను ఊతకోజ కోసిన నయరూప రాక్షసుడు హిట్లర్. సో ఆయనతో ఈయన పోల్చుకుంటా ఉన్నాడు. ఇక సో ఎంత తెలివి ఉంది, ఎంత సోయింది అనేది అర్థమవుతా ఉంది. ఇక సో నువ్వు మాట్లాడకపోయినా సరే కానీ తెలంగాణ ఇజ్జత్ తీయక రేవంత్ రెడ్డి ఎందుకు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఒక్కరికి మాట్లాడుతున్నట్టు కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజల పక్షాన నువ్వు మాట్లాడుతున్నట్టు. అది జర యాదించుకొని మాట్లాడు జర. హిట్లర్కు పట్టిన గదే రేవంత్కు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో అరాచకం, బుల్డోజర్ల విధ్వంసమే నయా నాజీ పాలనకు నిదర్శనం. కేటీఆర్ ధ్వజం. హిట్లర్ ఆదర్శమన్న సీఎం వ్యాఖ్యలపై తెలంగాణ వాదుల ఆగ్రహం. జ్ఞానం ఉన్న వారెవరు హిట్లర్ను ఆదర్శంగా తీసుకోరు. కట్ట శేఖర్ రెడ్డి. మిగిలి ఉన్న రేవంత్ ఇమేజ్ను కూల్చేసే మాటలేవే కె శ్రీనివాస్ అంటూ ఇక్కడ చూస్తున్నామండి. సో ఇక తెలంగాణ వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాల్సింది ఎవరినండి? ఎవరిని తీసుకోవాలా? తెలంగాణ ఉద్యమకారులను తీసుకోవాలా, తెలంగాణ అమర వీరులను తీసుకోవాలా, ఓ చాకలి ఐలమ్మని తీసుకోవాలి, ఓ శ్రీకాంతాచార్యని తీసుకోవాలి, దొడ్డి కొమరాయని తీసుకోవాలి. తెలంగాణ కోసం పోరాటంలో కదా తీసుకోవాల్సింది ఆదర్శంగా. ఓ కాళోజీ నారాయణరావుని ఆదర్శంగా తీసుకోవాలి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఓ గిట్ల ఉండే ఆదర్శాలంటే వాళ్ళ ఆదర్శంగా తీసుకొని పనులు చేయాలి, తెలంగాణ అభివృద్ధి చేయాలి. సో ఇట్లా ఆదర్శంగా తీసుకుంటా అంటే నవ్వుతున్నారు తెలంగాణ ప్రజలు, నవ్వుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. సో ఇది ఇంకేమంటుండే చూడండి. అది బెంగళూరు వేదిక, అక్కడ జరుగుతున్నది జాతీయ దినపత్రిక ది హిందూ నిర్వహించిన బెంగళూరు ది హిందూ హ్యాడిల్ కార్యక్రమం. అక్కడ ప్రశ్నలు అడుగుతున్నది పాత్రికేయ దిగ్గజం, సీనియర్ సంపాదకుడు, ది హిందూ గ్రూప్ డైరెక్టర్ ఎన్ రామ్. జవాబులు చెప్తున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన చెప్తున్న మాటలకు అంతటి పాత్రికేయుడే విస్తుపోయాడు. హైడ్రా గురించి రేవంత్ రెడ్డి చెప్తున్నప్పుడు ఆయన ముఖ కవలికలు ఒక్కసారిగా మారిపోయాయి. బిత్రపోయారు, నవ్వు ఆపుకోలేకపోయారు. ఒక ముఖ్యమంత్రి తాను మాట్లాడిన మాటలకు సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భం ఇంతకంటే మరొకటి ఉంటుందా అంటూ చూస్తున్నాం. సో చూడండి, సో ఇది నిజంగా ఇది నయా. చూడండి, ఎవరైనా చూడకపోతే హిట్లర్ ఎట్టుంటాడో చూడలే కదా, గూగుల్లో చూసారు కదా. సో ఇప్పుడు చూడండి, ఇక ఇట్లనే ఉంటాడు సేమ్. హిట్లర్కు రేవంత్ రెడ్డికి దగ్గర పోలికలే ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే అన్నదమ్ముల లెక్కనే ఉన్నారు. ఇక అన్నదమ్ముల లెక్కనే ఉన్నారు. బాగా సూట్ అయింది. చూడండి, హిట్లర్ వేషం రేవంత్ రెడ్డికి మాత్రం బల సూట్ అయింది. హిట్లర్ కూడా ఇట్లనే ఉంటాడు. ఇక హిట్లర్ కూడా ఇట్లనే ఉంటాడు. సరే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే హిట్లర్ కూడా ఇట్లనే కనిపిస్తాడు. ఇక సో ఇదే లుక్తో ఉంటాడు. ఇక సో కాకపోతే ఆయన జర క్రాప్ కొంచెం సైడ్కి దిగుతాడు, ఈయన పైకి దిగుతాడు, అంతే తేడా. మిగతా అంటే సేమ్ ఆ పనులు ఆయనలాగా ఆలోచించడం. ఏమంటుండే ఇక హైడ్రా అట హిట్లర్కి ఇష్టం, సో నాకు కూడా ఇష్టం అంటుండే. ఇక నాకు కూడా హైడ్రా అంటే ఇష్టం,
అని చెప్పి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి. సో ఇది రేవంత్ ఉద్దీను, రేవంత్ హిట్లరు, రేవంత్